Okay, fine. Okay, today let's learn some imperative sentences. Imperative sentences. What is imperative sentence? Let's see. It is used for advice, suggestion, order, command, etc. And the sentences will start with the verb instead of subject. ఈ సెంటెన్సెస్ ఏంటంటే సబ్జెక్ట్ బదులు verb తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈవెన్ దో సబ్జెక్ట్ ఈజ్ నాట్ దేర్, ఇట్ విల్ బి అండర్స్టూడ్ యూ. ద సబ్జెక్ట్ ఈజ్ understood. The subject you is understood. అంటే ఇక్కడ సబ్జెక్ట్ కనపడదు కానీ అది పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఏ సబ్జెక్ట్ లాగా? యూ లాగా పనిచేస్తుంది అనమాట. The sentences end with full stop. Full stop తో ఎండ్ అవుతుంది అనమాట. సో జనరల్లీ యూ నో వెరీ వెల్, మీకు జనరల్గా తెలుసు ఎట్లా. వేకప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ అంటే త్వరగా లే. ఎవరు? యూ వేకప్ ఎర్లీ. రీడ్ వెల్, బాగా చదువు. ఎవరు చదవాలి? నీవు బాగా చదువు. అంటే మీరు అడ్వైస్ చేస్తూ ఉంటారు ఇతరులకి, మీ ఎదురుగా ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటారు, ఇటురా, అటు వెళ్ళు, చదువుకో, బాగా చదువుకో, త్వరగా లే. అంటే ఎవరు? నువ్వు ఇవన్నిటికీ కూడా యూ ఈజ్ అండర్స్టూడ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ యూ ఈజ్ అండర్స్టూడ్. ఓకే, సో ఇక్కడ we should not use any subject. Instead of subject we have to start with verb తో స్టార్ట్ చేయాలన్నమాట సెంటెన్సెస్. ఓకే, చెప్పండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. టేక్ అవే, దూరంగా తీసుకెళ్ళిపో. స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడు. కమ్ హియర్, ఇక్కడికి రా. గో దేర్, అక్కడికి వెళ్ళు. టీచ్ హిమ్ ఏ లెసన్, దానికి బుద్ధి చెప్పు. ట్రైన్ హిమ్, అతని ట్రైన్ చేయి. ట్రైన్ హిమ్ ఇన్ ఏ రైట్ వే, అతని రైట్ వేలో ట్రైన్ చెయ్యాలి. ఓకే, కమన్, చెప్పండి. మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంటరాక్టివ్గా ఉంటుంది. చెప్పండి. వేకప్ అండ్
your body. Drink a glass of water. Drink a glass of water. Eat a nutritious breakfast. Start working on your tasks. చెప్పండి. Avoid distractions while working. పని చేసేటప్పుడు వేరే ఆలోచనలు లేకుండా చేయండి అని. Write down important ideas. Write down important ideas and reminders. Respond to emails and messages. Eat a balanced lunch. Come on, చెప్పాలి. మీకు తెలిసి చెప్పండి. Plan your meals for the week. Practice mindfulness or meditation. Read a chapter. Read this chapter. Express gratitude to someone. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. ఎవరికో ఒకరికి కృతజ్ఞత తెలియచేయి అని. రివ్యూ యువర్ గోల్స్ అండ్ ప్రోగ్రెస్. అంటే నీ యొక్క గోల్స్, నీ యొక్క ప్రోగ్రెస్ ని రివ్యూ చేస్తూ ఉండు, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు అని. ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రీక్వెంట్లీ. ఇంకా చెప్పాలి. వాటర్ యువర్ ప్లాంట్స్ రెగ్యులర్లీ. ఫోకస్ ఆన్ ద ప్రజెంట్ మూమెంట్. Avoid negative thoughts. Learn a new recipe.
Take the stairs instead of lift. Lift కి బదులు మెట్లు ఎక్కమని. Okay. Smile at strangers. Don't smile. At strangers. అంటే కొత్త వాళ్ళని చూసి నవ్వొద్దు అని. Take a break from social media. సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోమని, అంటే దూరంగా ఉండమని. అవాయిడ్ అన్నెసరీ స్పెండింగ్. అనవసరపు ఖర్చులుకి దూరంగా ఉండమని. బీ పేషెంట్. Be patient with yourself and others. అంటే కామ్గా ఉండమని. కామ్గా అంటే ఐ మీన్ కోపం తెచ్చుకోకుండా ఓపిక్గా ఉండటం. Learn a new skill or hobby. Fix something and fix this repair. Drink herbal tea. Drink herbal tea before bedtime. Practice good hand hygiene. అంటే హైజీన్ అంటే శుభ్రత. మంచి శుభ్రతను అలవాటు చేసుకోండి అని. శుభ్రతను అలవాటు చేసుకోండి అని. ప్రాక్టీస్ ఫర్గివ్నెస్. క్షమించడం అలవాటు చేసుకోమని. చెప్పండి ఇంకా. ప్రాక్టీస్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోమని. డోంట్ ప్రాక్టీస్ నెగటివ్ యాటిట్యూడ్. నెగటివ్ యాటిట్యూడ్ని అలవాటు చేసుకోవద్దు అని. విజిట్ ఏ లోకల్ art gallery. Try a new hairstyle. Try a new hairstyle.
attend the party with your friends. Yeah. చెప్పండి రసూల్ గారు, శృతి గారు, పార్టిసిపేట్. దాదాపు ఒక 30 దాకా చెప్పినట్లున్నా నేను. మీరు కూడా ప్రయత్నించండి. మీరు కూడా చెప్పండి కొన్ని. Attend the college regularly. College. Very fine. ఇంకా Practice is more important. practice is more important. Very fine. Learn first the basic things. Buy first basic needs. అవసరమైనవి అని. చెప్పాలి. Create a playlist of your favorite songs. మీకు నచ్చిన సాంగ్స్ ఒక చోట కూర్చమని. ప్లేలిస్ట్ అంటే టుగెదర్ ఒక చోట చేర్చడం. ఇంకా ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ రెస్పెక్ట్ఫుల్లీ. ఇంకా Confirm your doubts. Confirm your doubts. Very fine. Please clarify the questions and answers. Please clarify the questions. Please clarify. Question and answers, huh? Okay. Please submit the project. Please submit the project. ఇంకా Meet దీన్ని పెంచండి. the new customer. ఇదే సెంటెన్స్ ని పెంచండి. Please submit the the project in 2 days. In 2 days.
ఇంకా Meet new customers in 2 days. meet new customer in 2 days. Okay. Go and check the money in bank. Go and check. Go and check the money. అర్థం కాదు. Go and check the money in bank. Go and check money in bank. Okay. ఇంకా Error resolved. resolve the errors. Okay, fine. ఇంకా దీన్ని పెంచండి. resolve the errors. Resolve the errors today. Today. Yes. Today we are going to watch movie. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉండకూడదు, వర్బ్ తో స్టార్ట్ చేయాలి. వర్బ్ తో స్టార్ట్ చేయాలండి, సబ్జెక్ట్ ఉండకూడదు. Okay, sir. Donate. That to help those in need. Take a short nap. To recharge during the day. అంటే రీఛార్జ్ అంటే బాడీ అలసటను తగ్గించడం కోసం, రీఛార్జ్ అంటే తిరిగి కోలుకోవడం కోసం కాసేపు. స్నాప్ అంటే ఇక్కడ ఏంటంటే, న్యాప్ అంటే ఏంటంటే ఇక్కడ షార్ట్ న్యాప్ అంటే కాసేపు కునుకు అంటారు తెలుగులో. కొద్దిసేపు నిద్ర, కునుకు అంటే. ఓకే, నెక్స్ట్. Buy these vegetables. Buy these vegetables and fruits. ఇంకా చెప్పండి. Write a handwritten letter. Letter to someone you miss. Do yoga regularly. ఇంకా Meet my friends tomorrow. Meet my friends. Meet my friends tomorrow.
ఇంకా exam results are released today. ఎగ్జామ్ రిజల్ట్స్ ఆర్ రిలీజ్ టుడే అంటే అక్కడ వర్బ్ రావాలి. స్టార్టింగ్ సబ్జెక్ట్ ఇస్తున్నారుగా. వర్బ్ know the exam result. Exam results. Check the number in the results paper. ఇంకా చెప్పాలి. Buy a new mobile on SIM. ఇంకా truth. చెప్పండి. Don't habituate. Bad company. Don't habituate. Bad company. ఇంకా learn some new phrases to practice every day for improving communication skills. చేయటమే ఏమి లేదు. సెంటెన్స్ go straight, and take left. Go straight and take left and go 100 meters. And take right. Where the place will be what you want. చూసారా, అట్లా మనం కలుపుకొని వెళ్ళిపోవటమే. నాతో రా, come with me.
హార్డ్ వర్క్ చేయి, వర్క్ హార్డ్, మంచి మార్కులు పొందు అండ్ గెట్ గుడ్ మార్క్స్. ఇట్లా పెంచుకుంటూ వెళ్తామే. యా, ఇంకా చెప్పండి. జస్ట్ ఎ మినిట్. ఓకే, కమాన్, చెప్పండి ఇంకా. స్టార్ట్ యువర్ న్యూ జర్నీ. ఓకే, మీ పేరేంటండి మేడం? సార్ యా, మీ పేరేంటండి? హబీబా. ఓకే, మీకు ఇప్పుడు ఐ మీన్ ఎన్ని రోజులైంది ఈ రోజుకి? 22nd, 23rd డే. ఈరోజు 23వ రోజు. మీకేమనిపిస్తుంది ట్రైనింగ్? బాగానే ఉంది సార్. బాగానే ఉంటామంటే ఎలా, ఏమర్థమైంది మీకు? ఏం నేర్చుకున్నారు? సెంటెన్స్ బట్టి ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి అని, మళ్ళీ మనం దేన్ని బట్టి మనం పాస్ట్ లో ఉపయోగించాలి, ప్రెసెంట్ కానీ ఫ్యూచర్ లో కానీ ఎలా ఉపయోగించాలి అనేది అన్ని తెలుసుకున్నాను. ఓకే, మీకు ఈ 23 days లో ఈ జర్నీలో మీకు ఎలా అనిపించింది? టోటల్గా జాయిన్ అవటం వల్ల మీకు ఉపయోగం అనిపించిందా, లేదా మామూలేలే ఏముంది అన్ని చోట్ల నేర్పించేదే, లేదా ఆల్రెడీ నాకు తెలిసినయే నేను నేర్చుకున్నాను, అలా ఏం లేదా ఒకళ్ళతో లేదని ఎట్లా? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, అలా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఓకే, వచ్చింది అంటే అసలు మీకు ఉపయోగపడిందా? ఐ మీన్ ఇప్పటి వరకు నేర్చుకున్నాయి ఉపయోగిస్తున్నారా మరి? ఉపయోగిస్తున్నాను సార్. ఓకే, మరి చకచక మాట్లాడలేకపోతున్నారు అంటే కొంచెం భయం అనేది ఇంకా పోలేదు. అంతే, అదే పోగొట్టుకోవాలి మెయిన్. ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్ అనేది కావాలి. అప్పుడే మీరు ఆ ఫ్రీగా మాట్లాడినప్పుడే మీకు ఫ్లో అనేది వచ్చింది. ఫ్లో అంటే ఏంటి? కంటిన్యూస్గా మాట్లాడటం. ఆ కంటిన్యూస్గా మాట్లాడటం ఆగకుండా రావాలి అంటే ఎప్పుడు వచ్చింది? ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకోకుండా చేస్తే రాదు, మాట్లాడాలి. అది మీరు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ప్రాక్టీస్ అంటే మామూలుగా చేస్తున్నారు ప్రాక్టీస్? మామూలుగా విన్న తర్వాత ఇంకా మామూలుగా వదిలేస్తున్నారా? నోట్స్ రాసుకుంటాను సార్. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత నేను SAPది కోచింగ్ తీసుకుంటున్నాను. ఓకే, షాఫింగ్ సార్ దగ్గరే. ఎక్కడ తీసుకుంటున్నారు? ఇక్కడ చాను సార్ దగ్గరే సార్. చాలు సార్ దగ్గరేనా? ఓకే, ఏ బ్యాచ్ మీరు? మేము ఇప్పుడు ప్రెసెంట్ గా 592 ఏదో బ్యాచ్ సార్. 592 58th సార్. 58th బ్యాచ్. మార్నింగ్ 7 నుంచి అలా ఉన్నది. 58th బ్యాచ్. 58th బ్యాచ్ ఇదిగోండి మీరే. ఓకే ఓకే, యాక్టివ్గా మీరే నేర్చుకుంటున్నారా మరి? బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా FICO మరి? చేస్తున్నాను సార్. మెటీరియల్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్ని చదువుతున్నాను. ఓకే ఓకే,
Yes. అదే ఇప్పుడు మీరు ఎస్ఏపి నేర్చుకుంటున్నారు అంటే ఇంగ్లీష్ అనేది తప్పకుండా అవసరం. Yes, sir. ఇది లేకుండా మీరు అక్కడ ఏం చేయలేరు. సబ్జెక్ట్ తెలిసినా కూడా మీరేం చేయలేరు. అంచేత తప్పకుండా నేర్చుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు రేపొద్దున మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్నా, క్లయింట్తో డీల్ చేయాలన్నా ఫ్లో అవును సార్. అంటే నాకు తెలీదు చాను సార్ గురించి. మా మామయ్య ఒకళ్ళున్నారు. తను యూట్యూబ్‌లో చూసి ఇంకా సార్ క్లాసెస్ అన్నీ బాగుంటే ఇంకా జాయిన్ చేశారు. వాళ్ళ నేమ్ మీదే జాయిన్ చేశారు. వాళ్ళే తీసుకొని ఇంకా కోచింగ్ తీసుకొని వాళ్ళే మనీ పే చేసి ఇంకా తీసుకున్నారు. ఓకే. ఓకే. యెస్ సార్. ఓకే. ఓవరాల్‌గా మీకు ఏమనిపించింది ట్రైనింగ్ ఇప్పుడు నేనిచ్చే ట్రైనింగు మీకు యూజ్‌ఫుల్ అవుతుందా? యూజ్‌ఫుల్‌గానే ఉంది సార్. ఓకే. యుటిలైజ్ చేసుకోండి. ఓకే. ఓకే. నా రిక్వెస్ట్ అంటే ఏం లేదు. మీరు పార్టిసిపేట్ చేయాలి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి. యెస్ సార్. ఎప్పుడైతే మీరు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతున్నారో ఆ ఫ్లో అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతదనమాట. ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు మీకు ఆగకుండా స్పాంటేనియస్‌గా ఆ వర్డ్స్ అనేవి వస్తాయి. లేకపోతే దీన్ని ఇంగ్లీష్‌లో ఏమనాలి అని ఆలోచించుకొని మాట్లాడవలసి వచ్చిద్దనమాట. ఓకే. అది. అందుచేత ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అలవాటవుతది. లేపోతే సాధ్యపడదనమాట. ఓకే. యెస్ సార్. యాహ్! ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా వీటిల్లో? లేదు సార్. అర్థమైంది. ఆ! ఓకే. ఏది ఓవరాల్‌గా మీకు క్లారిటీ అనేది వచ్చిందా? క్లారిటీ వచ్చింది సార్. ఓకే. చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే చెప్తా నేను. వీటిల్లో. ప్రస్తుతానికి ఏం డౌట్ లేదు సార్. బానే అర్థమయింది. ఓకేనండి. ఓకే. ఓకే మేడం. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. ఇంకా చెప్తారా? లేదు సార్. ఓకే. రైట్ అండి. థాంక్ యూ. సీ యూ టుమారో. రేపు కలుద్దామండి. రైట్. సరే. ఓకే. ఓకే.